గుంటూరు యువగర్జన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నారు. సభాస్థలి వద్ద ఏర్పాట్లు, ఆయా జిల్లాల నుంచి కార్యకర్తలు, అభిమానులు రాక తదితర విషయాలు తెలియజేసేందుకు తెలుగు యువత నేతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే అశాసించ ప్రజానికం యువగర్జన సదస్సుకు తరలి వస్తున్నారు. ఇంకా 12 గంటల సమయం ఉన్నప్పటికీ ముందుగానే ఏర్పాట్లను పరిశీలించేందుకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి విపరీతమైన రీతిలో జనం తండోపతండాలుగా వస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న లైటింగ్ ఇవన్నీ చూస్తుంటే చాలా నయనాందకరంగా ఉన్నాయి. ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగడంతో వచ్చే జనం కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ యువగర్జన సదస్సు అనంతరం ఎటువంటి ప్యాకేజీని యువతకు ప్రవేశపెట్టబోతున్నారు అనేది ఇప్పుడు మన టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కళా వెంకటరావు గారు, ఇప్పుడు ఈ టీడీపీ మన యువగర్జన అనంతరం యువతకు మీరు ఎటువంటి ప్యాకేజీని అందించబోతున్నారు? ఇప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో పూర్తిగా ఫెయిల్ అయిందండి. అవినీతికి నిలయం అయిపోయింది. దీన్ని ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాబోయే తరాలకు మంచి జరగాలి అని అంటే ఈ వచ్చే ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి చరమగీతం పాడాలి అని అంటే యువత తాలూకా మరి అండదండలు, యువత ముందుకొచ్చి యువత కదిలి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజున గుంటూరులో యువగర్జన్ని తలపెట్టింది. ఆ యువతకి రాబోయేటటువంటి రోజుల్లో పాలనాధికారంలో 40% సీట్స్ ఇవ్వాలనేటటువంటిది తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా రేపు ఇక్కడ పాలిట్ బ్యూరో మీటింగ్ కూడా జరగబోతుంది. యువతకి రాబోయే రోజుల్లో వచ్చే గవర్నమెంట్లో మరి తెలుగుదేశం పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకోబోయే చర్యల గురించి కూడా కమిటీని ప్రత్యేకంగా వేయడం జరిగింది. ఆ కమిటీ ఆలోచన చేసి రేపు తీసుకొచ్చేటటువంటి ఆ డ్రాఫ్ట్ని పాలిట్ బ్యూరోలో తీసుకోబోయే నిర్ణయాల్లో యువతకి ఉపాధి, విద్య, ఉద్యోగ అవకాశాలు వీటన్నిటికి కూడా కావలసినటువంటి అమౌంట్ని, అదేవిధంగా బడ్జెట్లో ఉండేటటువంటి కేటాయింపుల్ని గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు యువత కోసం చేసేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పుడున్న బడ్జెట్తో మిళితం చేసి, అప్పుడు 15,000 20 కోట్ల బడ్జెట్ ఉండేటప్పుడు యువతకు ఏ పర్సంటేజ్లో ఎన్ని వందల కోట్లు కేటాయించాం అనేటటువంటిది ముఖ్యం. ఇప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్లో అప్పుడుండే 20,000 కోట్లకు సరిపోయేటటువంటి ఆ పర్సంటేజే తప్ప 1,00,000 కోట్లు పెరిగినటువంటి బడ్జెట్లో ఆ పర్సంటేజ్ ఇస్తే 1,000 కోట్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు కబుర్లే చెప్తున్నారు తప్ప యువతని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్య, ఉపాధి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళకి 5 సంవత్సరాల్లో గండికొట్టి ఆయన ఎప్పుడు కూడా నా 9 సంవత్సరాల పరిపాలన గురించే చెప్పి ఈ 5 సంవత్సరాలు నెట్టుకొచ్చి ఆయన జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞంలో మునిగిపోయి మరి కరప్షన్కి ఆలవాలం అయిపోయింది ఈ ప్రభుత్వం ఆయన నాయకత్వంలో అనేటటువంటిది. ఆఖరికి క్యాబినెట్లో ఉండే మంత్రులు తినటానికి, అమ్మటానికి ఎక్కడా జాగా చాలక ఇసుక కూడా మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు యువతని సమాయత్తం చేసి వారి ద్వారా ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలనేటటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ రోజున యువత కోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలని ఇచ్చి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో వారికి ఉండేటటువంటి స్థానాన్ని, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము చూస్తున్నాం. ఓకే సార్. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు గుంటూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఈ యువగర్జన సదస్సు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి ఎంతమంది యువత ఈ యువగర్జన సదస్సుకు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? ఈ యొక్క యువగర్జన గురించి దాదాపుగా నెల రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు యువత. సుమారుగా ఒక్క గుంటూరు జిల్లా నుంచే 50,000 బైకులతో ర్యాలీగా వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంది. ఎందుకంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 వస్తే అందులో సగమే గుంటూరు జిల్లా నుంచి రావడానికి ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. గుంటూరు సిటీ నుంచే మా యొక్క తెలుగు యువత నుంచే సుమారుగా 10,000 సిటీ నుంచి మొదలవుతా ఉన్నాయి. అట్లానే ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా, మిగతా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా 15 కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీలో మా తెలుగు యువత కార్యకర్తలందరూ, తెలుగు యువత నాయకులందరూ కూడా 2 నందమూరి యువసేన అందరూ కలిపి 2,000 తగ్గకుండా, అంటే యువత ఓన్లీ తెలుగు యువతకు సంబంధించి, నందమూరి ఫ్యాన్స్ సంబంధించే 50,000 బైకులతో ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. పైపెచ్చు ఈ యొక్క యువగర్జన అనేది తెలుగు యువతకి చాలా ప్రిస్టేజియస్గా, నందమూరి ఫ్యాన్స్ కానివ్వండి, తెలుగు యువత కానీ చాలా ప్రిస్టేజియస్గా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఓకే సార్.
ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతమొందించి యువతకు పెద్దపీట వేయాలని చెప్పేసి ఈ యువగర్జన్ ద్వారా చాటి చెబుతామంటూ టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం, ఈటీవీ న్యూస్, యువగర్జన్ సదస్సు.